ఎవరికైనా అత్యవసరంగా పాన్, ఆధార్ కార్డ్ లాంటి పత్రాలు పంపించాలంటే సాధారణంగా వాట్సాప్ ద్వారా పంపడం తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా లోన్ ఏజెంట్, ప్రాపర్టీ బ్రోకర్ లేదా హోటల్ రిసెప్షనిస్ట్ వెరిఫికేషన్ కోసం అడిగినప్పుడు మనం ఏమాత్రం ఆలోచించకుండా కీలక పత్రాలను పంపేస్తాం. కానీ ఈ చిన్నపాటి నిర్లక్ష్యం మన అత్యంత సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు వాట్సాప్లో డాక్యుమెంట్లు పంపినప్పుడు అవి కేవలం అవతలి వ్యక్తికి చేరడమే కాకుండా వారి వ్యక్తిగత ఫోన్, ల్యాప్టాప్ లేదా క్లౌడ్ బ్యాకప్లో శాశ్వతంగా నిల్వ ఉండిపోతాయని అంటున్నారు. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయకపోయినా వారి డివైస్ భవిష్యత్తులో హ్యాకింగ్కు గురైతే మీ డాక్యుమెంట్లు నేరగాళ్ల చేతికి చిక్కుతాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి పంపిన సమాచారంపై మన నియంత్రణ పూర్తిగా పోతుందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలను తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్ల ద్వారా సేకరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ఆ సమాచారం కంపెనీ సైబర్ భద్రతా వ్యవస్థల పరిధి దాటి బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు. తద్వారా మీ ఫోన్, ఆధార్, బ్యాంకు వివరాలు అపరిచితులకు అయాచిత కాల్స్, మెసేజ్లు పంపడానికి ఒక వనరుగా మారుతాయని గుర్తు చేస్తున్నారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది ఐడెంటిటీ థెఫ్ట్, భారీ ఆర్థిక మోసాలకు కూడా దారితీస్తుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 36,014 కోట్ల రూపాయల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాలు జరిగాయని ఆర్బీఐ 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మన కీలక పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమాచారాన్ని పంచుకోవడం పూర్తిగా ఆపేయడం దీనికి పరిష్కారం కాదు. సమాచారాన్ని సేకరించే విధానంలో మార్పు రావాలని అంటున్నారు. డాక్యుమెంట్ల కాపీలను వాట్సాప్లో పంపమని అడగకుండా కంపెనీలకు చెందిన అధికారిక, సురక్షితమైన డిజిటల్ ఫారంలు లేదా అప్లోడ్ పోర్టల్స్ ద్వారా స్వీకరించాలని చెబుతున్నారు. డిజిలాకర్ లేదా UIDAI ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఫ్రేమ్వర్క్ వంటి వ్యవస్థల ద్వారా ధృవీకరణ జరగడం మరింత సురక్షితమని తెలిపారు. మరోవైపు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మాత్రమే డేటాను సేకరించి బాధ్యతాయుతంగా దాన్ని నిర్వహించాలని భారత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. మరోవైపు అధికారిక పోర్టల్ ద్వారా పంపినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ వ్యక్తిగత నంబర్కు పంపితే ఆ డాక్యుమెంట్కు ఎన్ని కాపీలు సృష్టించబడ్డాయో కూడా తెలుసుకోవడం అసాధ్యం. అందుకే ఈసారి ఎవరైనా పాన్, ఆధార్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ను వాట్సాప్లో పంపమని అడిగితే వెంటనే పంపించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ అధికారిక లింక్ లేదా సురక్షితమైన పోర్టల్ను అడగాలని తెలిపారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డాక్యుమెంట్ పంపాల్సి వస్తే ఫైల్ను పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసి పాస్వర్డ్ను వేరే మార్గంలో పంపడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.